Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I would like to explain about the biology of Penis vanami. Biology of Penis vanami. First one, scientific classification. Kingdom Animalia, phylum Arthropoda, subphylum Crustacea, class Melacostraca, order Decapoda, suborder Dendrobranchiata, family Pinidae, genus Litopenis, species Litopenis vanami. Next one, introduction. White-leg shrimp, also known as Pacific white shrimp or king prawn. It is a variety of prawn of Eastern Pacific Ocean. They commonly caught or farmed for food. So, ఈ వైట్ లెగ్ ప్రాన్ అనేది is also known as Pacific white prawn and white shrimp అని లేకుంటే king prawn అని పిలుస్తారు. సో ఈ లిటోపీనియస్ వనామీని పసిఫిక్ వైట్ ప్రాన్ కానీ ఆర్ కింగ్ ప్రాన్ అని కానీ దీనికి కామన్ నేమ్స్ అనేవి ఉన్నవి. సో ఈస్టర్న్ పసిఫిక్ రీజియన్లో ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ ప్రాన్. సో ప్రాన్స్లో చూసుకుంటే కనుక ఇది ఒక వెరైటీ. సో వాళ్ళు ఆ రీజన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వీటిని ఏంటంటే కామన్గా ఏంటంటే వీటిని పట్టుకొని వాటిని ఏంటంటే ఫర్ ఫుడ్ పర్పస్కి ఏంటంటే వీటిని ఫార్మింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్, డిస్క్రిప్షన్. So Litopenis vanami grows to a maximum length of 230 mm with a carapace length of 90 mm. సో ఈ లిటోపీనియస్ వనామి అనేది ఏంటంటే దాని యొక్క గ్రోత్ అనేది ఎంత ఉంటుంది అంటే దాని యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 230 mm అనేది ఉంటుంది. సో అందులో ఏంటంటే మనకి క్యారాఫేస్ లెంత్ చూసుకుంటే కనుక 90 mm అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, adults lives in the ocean at the depth of 72 meter. Juveniles lives in estuaries. సో అడల్ట్స్ చూసుకుంటే కనుక సీ వాటర్లో అంటే ఓషనిక్ వాటర్లో లివ్ అనేది చేస్తాయి. సో ఆ ఓషనిక్ వాటర్లో ఎంత డెప్త్లో ఉంటాయి అంటే 72 మీటర్ డెప్త్లో ఇవి ఆ ఓషనిక్ వాటర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో అట్ ది స్టేజ్ ఆఫ్ జోనల్స్లో ఇది ఎక్కడ సర్వే అవుతాయి అంటే ఎస్చురీన్ వాటర్లో సర్వే అవుతాయి. In India, the Litopenis vanami culture has grown significantly from 2009. In Andhra Pradesh, both in area and production. సో అదే ఇండియాలో చూసుకుంటే కనుక ఫ్రమ్ 2009 నుంచి చూసుకుంటే కనుక దట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దీని యొక్క ఏరియాలో అంటే మనకి ఈ వ్యాస్ట్ ఏరియాస్లో ఈ లిటోపీనియస్ వనామీ కల్చర్ అనేది చేస్తున్నారు. సో అదే ప్రొడక్షన్ వైజ్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ అనమాట ఈ లిటోపీనియస్ వనామీ కల్చర్లో. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాబిటేట్. వైట్ లెగ్ స్ట్రీమ్స్ ఆర్ నేటివ్ టు ది ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్. సో దీని యొక్క ఫస్ట్ నేటివ్ ప్లేస్ వచ్చేసరికి ఏంటి అంటే ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ రీజియన్లో ఏంటంటే వీటిని ఎక్కువ ఫస్ట్ కల్చర్ చేస్తూ ఉండేవారు. ఇట్ ఈస్ restricted to the areas where the water temperature remains about 20 degrees centigrade throughout the year. సో దీని యొక్క అంటే ఈ లిటోపీనియస్ వనామీ అనేది ఏంటంటే ఏదైతే ఏరియాస్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్న ఆ వాటర్లో టెంపరేచర్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇది సర్వే అవ్వలేదు. పీనియస్ వనామీ లివ్స్ ఇన్ ట్రాపికల్ మెరైన్ హ్యాబిటేట్స్. సో ఈ పీనియస్ వనామీ అనేది ఏంటంటే ట్రాపికల్ మెరైన్ హ్యాబిటేట్ అనమాట. సో ఈ ట్రాపికల్ మెరైన్ వాటర్లో మాత్రమే ఇది సర్వే అవ్వగలదు. అడల్ట్స్ లివ్ అండ్ స్పాన్ ఇన్ ద ఓపెన్ ఓషన్ while post larva migrate inshore to spend their juvenile, adolescent and the subadult stages in coastal estuaries, lagoons or mangrove areas. సో ఇది అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అది ఓషనిక్ వాటర్లో సర్వే అవుతుంది. సో అట్ ది స్టేజ్ ఆఫ్ స్పానింగ్, సో స్పానింగ్ అనేది కూడా ఏంటంటే దీనికి ఓషనిక్ వాటర్లో మాత్రమే జరుగుతుంది. సో ఎప్పుడైతే అది అట్ ది స్టేజ్ ఆఫ్ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఏంటంటే అది మైగ్రేట్స్ టు ఇన్షోర్. సో ఇన్షోర్ రీజన్కి ఏంటంటే అంటే ఇన్షోర్ అంటే విచ్ ఈస్ క్లోజ్ టు ది షోర్ అనమాట. సో ఆ షోర్కి ఏంటంటే ఇది ఇన్షోర్కి ఏంటంటే ఇన్షోర్కి ఏంటంటే ఇవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో పోస్ట్ లార్వల్ నుంచి జోనల్ స్టేజ్కి వచ్చే టైంకి ఇవి ఏంటంటే ఇన్షోర్ రీజన్కి మైగ్రేట్ అవుతూ
ఉంటాయి. సో అడల్సెంట్ అండ్ ది సబ్ అడల్ట్ స్టేజెస్ ఇన్ ది కోస్టల్ ఎస్చరీస్, లాగూన్స్ ఆర్ మ్యాంగ్రూవ్ ఏరియాస్. సో ఎప్పుడైతే ఇది సబ్ అడల్ట్ స్టేజ్ అంటే పోస్ట్ లార్వల్ నుంచి జోవెనల్ సబ్ అడల్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇదేంటంటే కోస్టల్ ఎస్చరీన్ రీజన్లో ఇవి సర్వే అవ్వగలదు. సో ఎస్చరీన్, లాగూన్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఏరియాస్ ఏంటంటే వీటికి నర్సింగ్ గ్రౌండ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. మేల్స్ బికమ్స్ మెచ్యూర్ ఫ్రమ్ 20 grams, ఫిమేల్స్ బికమ్స్ మెచ్యూర్ ఫ్రమ్ 28 grams. సో ఈ మేల్స్ అనేవి ఏంటంటే దాని యొక్క బాడీ వెయిట్ వచ్చేసి 20 grams-కి అటైన్ అయినప్పుడు ఇది మెచ్యూర్డ్ స్టేజ్లో ఉన్నదని మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా ఫిమేల్స్లో చూసుకుంటే కనుక దాని యొక్క బాడీ వెయిట్ వచ్చేసి 28 grams ఉంటే అది మెచ్యూర్డ్ కండిషన్లో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పీనస్ వనామి వేయింగ్ 30 to 45 grams will spawn 1 lakh to 2,50,000 eggs of approximately, and its diameter should be 0.22 millimeter. సో ఈ లిటోపీనియస్ వనామి యొక్క బాడీ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 30 to 45 grams ఉన్నప్పుడు అది స్పానింగ్ కండిషన్లో ఉన్నదని మనం చెప్పొచ్చు. సో దాని యొక్క స్పానింగ్ క్యాపబిలిటీ ఎంత ఉంటుంది అంటే ఎన్ని ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అంటే 1 lakh నుంచి 2,50,000 వరకు ఎగ్స్ అనేవి ఇవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని యొక్క డయామీటర్ కనుక మనం చూసుకుంటే కనుక 0.22 millimeter అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, లైఫ్ సైకిల్ ఆఫ్ లిటోపీనియస్ వనామి. సో లైఫ్ సైకిల్లో కానీ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్పానర్. సో ఎప్పుడైతే ఈ ఫిమేల్ స్పానర్స్ అనేవి ఉంటాయి కదా వాటిని మనం క్యాప్చర్ చేసుకొని వాటిని మనం ఫస్ట్ ఏంటంటే మెచ్యూరేషన్ ట్యాంక్స్లో వాటిని మనం కల్చర్ చేసుకొని తర్వాత స్పానింగ్ ట్యాంక్స్లోకి వాటిని మనం షిఫ్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే రోయ్ అనే స్టేజ్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే నాప్లియస్. సో నాప్లియస్ ఇస్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 6 sub stages. నెక్స్ట్ వన్, జోయా. సో జోయా is also again subdivided into 3 substages. Next one, mysis. Mysis is also again subdivided into 3 substages. Next one, post larvae stage, fry stage and adult stage. So these are the life cycle of Lithopenius vannamei. Next one. So this diagram shows the life cycle of Lithopenius vannamei. Adult broodstock. సో ఫస్ట్ మనం అడల్ట్ బ్రూడ్ స్టాక్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాటిని వైల్డ్ బ్రూడ్ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మెచ్యూరేషన్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే అది స్పానింగ్ స్టేజ్కి వస్తాయో వాటిని మనం స్పానింగ్ ట్యాంక్స్లోకి వేసుకుంటాము. నెక్స్ట్ ఆ స్పానింగ్ ట్యాంక్స్లో ఏంటంటే అవి ఎగ్స్ అనేవి ఏంటంటే రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఆ ఎగ్స్ అనేవి ఏంటంటే ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత ఫెర్టిలైజేషన్ తర్వాత ఏంటంటే అవి నాప్లియస్ స్టేజ్కి కన్వర్ట్ అవుతాయి. సో నాప్లియస్ స్టేజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ నాప్లియస్ స్టేజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 6 sub stages. నెక్స్ట్ జోయా స్టేజ్కి చేంజెస్ అవుతుంది. సో జోయా ఇస్ ఆల్సో అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 1 to 3 sub stages. Next mysis is also subdivided into 1 to 3 sub stages. Next one, post larvae, juvenile and adult. So this is the life cycle of Lithopenius vannamei. Next one, migration of Lithopenius vannamei. సో మనం ఈ Lithopenius vannamei యొక్క మైగ్రేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ అది జోవెనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎస్చరిన్ వాటర్లో అది సర్వే అవ్వగలదు. నెక్స్ట్ అనేది ఏంటంటే అది పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అది ఎస్చరిన్ వాటర్లోనే ఉంటుంది. ఎప్పుడైతే అది సబ్ అడల్ట్ స్టేజ్కి వస్తుందో అది ఏంటంటే సీ వాటర్కి అంటే అడల్ట్ ఫామ్లోకి చేంజ్ అయిన తర్వాత అది అగైన్ సీ వాటర్కి రిటర్న్ అవుతుంది. సో ఎందుకు సీ వాటర్లోకి వెళ్తుంది అంటే అది ఎప్పుడైతే అడల్ట్ ఫామ్లోకి వచ్చిందో దాని మెచ్యూరేషన్ అనేది ఓన్లీ సీ వాటర్లో మాత్రమే అటెండ్ అవ్వగలదు. సో ఫస్ట్ ఏంటంటే అది పోస్ట్ లార్వల్ కానీ నాప్లే కానీ ఇవన్నీ ఎస్చరిన్ వాటర్లో మాత్రమే సర్వే అయ్యి ఆ తర్వాత ఎప్పుడైతే అది అడల్ట్ స్టేజ్కి చేంజ్ అవుతుందో అప్పుడు అది అగైన్ ఇట్స్ రిటర్న్స్ టు ది సీ వాటర్ ఫర్ మెచ్యూరేషన్ పర్పస్. సో దిస్ ఎగ్స్, ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. నెక్స్ట్ నాప్లియస్ స్టేజ్, ప్రోటోజోయా, మైసిస్, పోస్ట్ లార్వే, జువెనైల్స్, అడల్ట్, సబ్ అడల్ట్, అడల్ట్ అండ్ స్పానర్. సో ఈ అడల్ట్ ఫామ్ అనేది ఏంటంటే ఓన్లీ మెరైన్ వాటర్లో మాత్రమే సర్వే అవ్వగలదు. సో మెరైన్ వాటర్కి అగైన్ ఇది ఏంటంటే ఈ స్టేజెస్ అన్నీ
చేంజెస్ ఈ స్టేజెస్ అన్నీ ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే అగైన్ ఏంటంటే ఇది అడల్ట్ ఫామ్కి చేంజ్ అయినప్పుడు ఇది మెరైన్ వాటర్కి మైగ్రేట్ అవుతుంది అగైన్. సో ఫర్ మెచ్యురేషన్ పర్పస్. Next one, feeding habits. Lithopenes wanami are carnivorous, feeds on small crustaceans, amphipods and polychaetes. So ఈ Lithopenes wanami అనేది ఏంటంటే carnivorous, it only feeds on యానిమల్స్ ఓన్లీ. సో ఇదేంటంటే లిటోపీనియస్ వనామి అనేది ఏంటంటే జూ ప్లాంక్టాన్ని ఫీడ్ కింద తీసుకుంటుంది. సో అది కాకుండా ఏంటంటే ఇట్ ఫీడ్స్ ఆన్ స్మాల్ క్రస్టేషన్స్, యాంఫిపోడ్స్ అండ్ పాలీకీట్స్ని ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. నాప్లియా డు నాట్ ఫీడ్ బట్ లివ్ ఆన్ దేర్ ఓక్ రిజర్వ్స్. సో ఈ నాప్లియా స్టేజ్ని మనం నాన్ ఫీడింగ్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ నాప్లియా స్టేజ్లో ఉన్నప్పుడు అది ఫుడ్ కింద దేన్ని తీసుకుంటుంది అంటే అది ఆల్రెడీ ఎగ్లో ఉంటుంది కాబట్టి ఎగ్లో యోక్ ఉంటుంది కదా, సో ఆ యోక్ని ఇదేంటంటే ఫీడ్ కింద తీసుకుంటుంది. సో దీనికి బాడీకి గ్రో అవడానికి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అంత న్యూట్రియంట్స్ అన్నీ ఏంటంటే ఈ యోక్ కంటెంట్ నుంచే దానికి సప్లై అయితే ఉంటాయి. సో నెక్స్ట్ లార్వల్ స్టేజెస్ ప్రోటోజోయా, మైసిస్, పోస్ట్ లార్వే రెస్పెక్టివ్లీ. సో ఈ 3 స్టేజెస్ అనేవి ఏంటంటే ప్లాంక్టానిక్ ఫీడర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ ప్లాంక్టానిక్ ఫీడర్స్? సో ప్లాంక్టానిక్ ఫీడర్స్ ఆఫ్ ఫైటోప్లాంక్టోన్ అండ్ జూ ప్లాంక్టోన్. సో ఈ ప్లాంక్టానిక్ ఫీడ్ ఏంటి అంటే ఫైటోప్లాంక్టోన్ కానీ జూ ప్లాంక్టోన్ మనం ప్లాంక్టానిక్ ఫీడ్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఆర్ క్యారీడ్ టువర్డ్స్ ది షోర్ బై టైడల్ కరెంట్స్. సో ఈ స్టేజెస్లో ఏంటంటే దాని యొక్క బాడీ మూమెంట్ అనేది యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడానికి ఏంటంటే టైడల్ కరెంట్స్ అంటే వాటర్ కరెంట్స్ని ఇది హెల్ప్ఫుల్గా తీసుకొని ఆ వాటర్ కరెంట్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వాటర్ కరెంట్స్ అనేవి. ద పోస్ట్ లార్వే చేంజెస్ దేర్ ప్లాంక్టానిక్ హ్యాబిట్ అబౌట్ 5 days ఆఫ్టర్ మోల్టింగ్ ఇన్ టు పిఎల్. ఎప్పుడైతే ఈ పోస్ట్ లార్వల్ స్టేజ్ అనేది ఏంటంటే వితిన్ 5 daysలో ఏంటంటే దాని యొక్క ఫీడింగ్ హ్యాబిట్ అంటే ప్లాంక్టానిక్ హ్యాబిట్ని ఏంటంటే చేంజ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ మోల్టింగ్ తర్వాత ఏంటంటే వితిన్ 5 daysలో ఏంటంటే దీని ప్లాంక్టానిక్ హ్యాబిట్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది ఇన్షోర్ అండ్ బిగిన్ ఫీడింగ్ ఆన్ బెంథిక్ డెట్రిటస్, వార్మ్స్, బైవాల్వ్స్ అండ్ క్రస్టేషియన్స్ని ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. ఆ తర్వాత ఏంటంటే పోస్ట్ లార్వల్ స్టేజ్కి చేంజ్ అయిన తర్వాత ఇన్షోర్కి మైగ్రేట్ అయ్యి దాని యొక్క ఫీడింగ్ హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటుంది. ప్లాంక్టాన్ నుంచి అది నెక్స్ట్ ఫీడ్ని ఏం తీసుకుంటుంది అంటే ప్లాంక్టానిక్ ఫీడ్ కాకుండా తర్వాత ఏంటంటే ఇది బెంథిక్ డెట్రిటస్ని, వార్మ్స్ని, బైవాల్వ్స్ని నెక్స్ట్ వచ్చేసి క్రస్టేషియన్స్ని ఇది ఫీడ్ కింద తీసుకుంటాయి. బెంథిక్ డెట్రిటస్ అంటే వాటర్ బాటంలో డికంపోజ్ అయ్యే మ్యాటర్ ఉంటుంది కదా, డెట్రిటస్ అంటే డికంపోజ్డ్ మ్యాటర్ని అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ని వాటిని ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. అదేవిధంగా వార్మ్స్ని, బైవాల్వ్స్ని, క్రస్టేషియన్స్ని ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ మార్ఫోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో మన ఈ మార్ఫోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిటోపీనియస్ వనామీలో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ హ్యావింగ్ 6 అబ్డామినల్ సెగ్మెంట్స్. సో ఈ లిటోపీనియస్ వనామీకి ఏంటంటే 6 అబ్డామినల్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ 5 pairs of swimming legs which are attached to the 1st to 5th abdominal segment. సో 5 pairs of swimming legs అనేవి ఉంటాయి. అవి ఏంటంటే 1 to 5 abdominal segments. సో ఫస్ట్ నుంచి మనకి 6 అబ్డామినల్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ నుంచి 5th వరకు ఏంటంటే మనం చూసుకుంటే కనుక ఈ 5 pairs ఆఫ్ స్విమ్మింగ్ లెగ్స్ని మనం చూసుకోవచ్చు. సో స్విమ్మింగ్ లెగ్స్ని మనం పీలియోపోడ్స్ అని కూడా పిలుస్తారు. సో మనకి ఈ 6th అబ్డామినల్ సెగ్మెంట్ స్విమ్మింగ్ లెగ్ ఉంటుంది కదా, అవి ఏంటంటే ఇట్ చేంజెస్ ఇంటూ టెయిల్ ఫ్యాన్. సో టెయిల్ ఫ్యాన్ని మనం యూరోపోడ్ అని అంటాము. సో 1 to 5 వచ్చేసి 5 pairs ఆఫ్ స్విమ్మింగ్ లెగ్స్ ఉంటాయి. 6th అబ్డామినల్ సెగ్మెంట్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ లెగ్స్ అనేవి ఏంటంటే టెయిల్ ఫ్యాన్ కింద చేంజ్ అవుతాయి. సో ఈ టెయిల్ ఫ్యాన్ని యూరోపోడ్ అని కూడా పిలుస్తారు. ద టెయిల్ ఫ్యాన్ దట్ టాపర్డ్ అట్ ద ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ టెల్సన్. సో ఈ టెయిల్ ఫ్యాన్ దగ్గర ఏంటంటే టాపర్డ్ కొంచెం థిక్నెస్ అనేది చాలా కొంచెం తక్కువ ఉంటుంది ఎడ్జెస్ దగ్గర, ఈ టెయిల్ ఫ్యాన్ దగ్గర. సో దాన్నే మనం టెల్సన్ అని
అంటారు. ఇంటర్నల్ ఆర్గన్స్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఆర్ ద గట్ విచ్ లీడ్స్ టు ఫార్మ్ ఏ యానస్ లొకేటెడ్ అట్ ది 6th అబ్డామినల్ సెగ్మెంట్. సో ఇంటర్నల్ ఆర్గన్స్లో చూసుకుంటే కనుక మనకి గట్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఈ గట్ అనేది లేటర్ ఆన్ కంటిన్యూస్ టు ఫార్మ్ యానస్ కింద ఫామ్ అవుద్ది. సో ఈ యానస్ అనేది మనకి 6th అబ్డామినల్ సెగ్మెంట్ దగ్గర మనకి విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఈస్ కాల్డ్ పెటాస్మా అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఈస్ కాల్డ్ థైలికమ్. సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి మనకి పెటాస్మా అంటారు. సో ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి థైలికమ్ అని అంటారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈస్ ద లాటరల్ వ్యూ ఆఫ్ లిటోపీనియస్ వనామి. సో ఈ పిక్చర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక సమ్ ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి లేబుల్ చేసి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి antennal flagellum. So these are the antennal flagellum. Next, antennal scales. Next, this is the third maxillipede. So it is useful for feeding purpose. Next one, periopods. So these are walking legs. Next one, this is peliopods. Peliopods are also called as swimming legs. సో మనం చూస్తున్నాం కదా 1 to 5 సెగ్మెంట్స్కి ఏంటంటే పీలియోపోడ్స్ 5 పేర్స్ ఆఫ్ పీలియోపోడ్స్ అనేవి 1 to 5 అబ్డామినల్ సెగ్మెంట్స్కి ఏంటంటే అటాచ్ అయి ఉంటాయి. సో ఈ 6th అబ్డామినల్ సెగ్మెంట్ని మనం టెల్సన్ అని పిలుస్తాము. సో టెల్సన్ ఆర్ టెయిల్ ఫ్యాన్ అని అంటాము. సో ఈ యూరోపోడ్ అనేది ఉన్నది కదా, దీని యొక్క ఎడ్జెస్ని, సో ఈ ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదా విచ్ ఆర్ టాపర్డ్ అట్ ది ఎడ్జెస్. సో దీన్ని మనం ఈ యూరోపోడ్ అనేది ఏంటంటే టెల్సన్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద 6th అబ్డామినల్ సెగ్మెంట్ అండ్ దీస్ 6 ఆర్ అబ్డామినల్ సెగ్మెంట్స్ ఆఫ్ లిటోపీనియస్ వనామి. సో దిస్ ఈస్ hepatic cornea and this is hepatic spine and this is epigastric spine and this is edestral cornea and this is gastrogenital cornea and this part is antennal spine and this is rostrum. So this larger flagellum is called antennal flagellum. So this longer and this longer one is antennal flagellum. So this is all about lateral view of Lithopenius wanami. Next one. So if you observe this picture, this one is male reproductive organ of Lithopenius wanami and it is called as petasma, and this is female reproductive organ thylacum. Next one, seed supply. Captured wild seeds were used in the extensive pond culture of Penis wanami until the late 1990s. సో 1990s వరకు మనం చూసుకుంటే కనుక ఈ సీడ్ సప్లై అనేది అంటే ఎక్స్టెన్సివ్ పాండ్ కల్చర్లో, అంటే ఎక్స్టెన్సివ్ పాండ్ కల్చర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ట్రెడిషనల్ మెథడ్ అని కూడా మనం పిలవచ్చు. సో ఈ 1990s వరకు ఏంటి అంటే ఈ వైల్డ్ సీడ్ మీద డిపెండ్ అయ్యి ఉండేవారు. సో ఈ వైల్డ్ సీడ్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఏదైతే ఆ లిటోపీనియస్ వనామి అనేది దాని యొక్క న్యాచురల్ హ్యాబిట్లో సర్వే అవుతూ ఉంటుందో, సో అక్కడి నుంచి మనం ఏంటంటే వాటిని ఆ వైల్డ్ సీడ్ని క్యాప్చర్ చేసుకొని మన ఎక్స్టెన్సివ్ పాండ్ కల్చర్ ద్వారా మనం ఈ లిటోపీనియస్ వనామి అనేది కల్చర్ చేస్తూ ఉంటున్నాం. మన 1990s వరకు కూడా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారు. లేటర్ ఆన్ ఏంటంటే డొమెస్టికేషన్ అండ్ జెనెటిక్ selection programs then provided more consistent supply of high quality of seed, disease free or resistant PLs which were cultured in hatcheries. So later on మనం చూసుకుంటే గనక సో ఈ జెనెటిక్ సెలెక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి అవాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే హై క్వాలిటీ ఆఫ్ సీడ్ని, సో గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్ని సెలెక్ట్ చేసుకోవడం, అది కాకుండా ఏంటంటే డిసీజ్ ఫ్రీ కానీ రెసిస్టెంట్గా ఉన్న రెసిస్టెంట్గా కానీ డిసీజ్ ఫ్రీ పిఎల్స్ని పోస్ట్ లార్వస్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిని ఏంటంటే ఆర్టిఫిషియల్ హ్యాచరీస్లో కల్చర్ చేయడం అనేది జరుగుతుంది. Next one, brood stock. Brood stock are stocked in a mature tanks in a dark room supplied with clean and filtered sea water. So
ఈ ఫిమేల్ బ్రూడర్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ ఫిమేల్ బ్రూడర్స్ని ఏంటంటే మనం మెచ్యురేషన్ ట్యాంక్స్లో మనం స్టాక్ చేసుకుంటూ ఉంటాము. సో మెచ్యురేషన్ ట్యాంక్స్ ఉన్న రూమ్ అనేది ఏంటంటే మనకి డార్క్గా ఉండాలి. సో లైట్ అనేది ఏమీ ఎంటర్ కాకుండా మనం డార్క్ రూమ్ కింద మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ మెచ్యురేషన్ ట్యాంక్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్గా అండ్ ఫిల్టర్డ్ విత్ సీ వాటర్, సో ఎప్పటికప్పుడు సీ వాటర్తో మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఫీడ్ కన్సిస్టెంట్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఫ్రెష్ అండ్ ఫార్ములేటెడ్ బ్రూడ్ స్టాక్ ఫీడ్స్. సో ఏవైతే ఈ బ్రూడర్స్ని మనం ఈ ఫీమేల్ బ్రూడర్స్ని కానీ మనం మెచ్యురేషన్ ట్యాంక్స్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మిక్చర్ ఆఫ్ ఫ్రెష్ అండ్ ఫార్ములేటెడ్ బ్రూడర్ ఫీడ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఫార్ములేటెడ్ ఫీడ్ అంటే ఏంటి అంటే, సో ఎంత వెయిట్ అయితే బ్రూడర్ ఉన్నదో సో ఈక్వల్ టు దట్ ఆఫ్ ఫీడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని వాటికి మనం ఫీడ్ కింద ఇవ్వాలి. నెక్స్ట్ one eye stalk from each female is ablated, leading to repeated maturation and spawning. సో ఈ ఐ స్టాక్ అబెలేషన్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అనేది ఉన్నది కదా, సో ఈ ఐ స్టాక్ అబెలేషన్ అనేది మనం ఫిమేల్లో చేస్తే కనుక అబెలేటెడ్ ఫిమేల్ అవుతుంది. సో ఆ ఫిమేల్ అనేది ఏంటంటే మనకి రిపీటెడ్ మెచ్యురేషన్ కానీ స్పానింగ్ కానీ ఈ ఐ స్టాక్ అబెలేషన్ అనే ప్రాసెస్ అనేది మనకి టెక్నిక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫిమేల్స్ ఆఫ్ 8 to 10 months ఆఫ్ ఏజ్ రిప్రొడ్యూస్ ఎఫెక్టివ్లీ వైల్ మేల్స్ పీక్ ఎట్ అబౌవ్ 10 months. సో ఫిమేల్ చూసుకుంటే కనుక అట్ ది ఏజ్ ఆఫ్ ఏంటంటే 8 to 10 months ఉన్న ఈ ఫిమేల్స్ అనేవి ఏంటంటే రీప్రొడక్షన్ రేట్ అనేది చాలా హయ్యర్గా ఉంటుంది. వైల్ మనం ఒకవేళ మేల్స్లో చూసుకుంటే కనుక 10 months కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న అంటే అబౌవ్ 10 months ఉన్న ఏజ్ ఉన్న మేల్స్లో చూసుకుంటే మనకి రీప్రొడక్టివ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. స్పానింగ్ రేట్స్ ఆఫ్ 5 to 15% నైట్ ఆర్ అచీవ్డ్. సో స్పానింగ్ యూజువల్లీ ఏంటంటే నైట్ టైం జరుగుతుంది కాబట్టి సో 5 to 15% అనేది మెయింటైన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. సో యూజువల్లీ మనకి స్పానింగ్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ బ్రూడ్ స్టాక్ సోర్స్. సో ఏదైతే మనం బ్రూడర్స్ని సెలెక్ట్ చేసుకుంటామో సో వాటి మీద ఈ స్పానింగ్ రేట్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెచ్యురేషన్ ట్యాంక్. సో ఏదైతే బ్రూడర్స్ని మనం ఫీమేల్ బ్రూడర్స్ని సెలెక్ట్ చేసుకుంటామో సో ఈ మెచ్యురేషన్ ట్యాంక్స్లో మనం కల్చర్ చేసుకుంటాం కాబట్టి సో దిస్ ఈజ్ ద మెచ్యురేషన్ ట్యాంక్ ఆఫ్ బ్రూడర్స్. ఫిమేల్స్ ఆర్ either spawned in communal or individual tanks. సో మనం ఏదైతే బ్రూడర్స్ని మనం తీసుకొని మెచ్యురేషన్ ట్యాంక్లో మనం రేరింగ్ అనేది చేసుకుంటాం కదా, సో ఆ తర్వాత ఏంటంటే కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే స్పానింగ్ స్టేజ్కి వస్తుంది. సో స్పానింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే మనం అగైన్ మనం ఏంటంటే మెచ్యురేషన్ ట్యాంక్స్ నుంచి బ్రూడర్స్ని మనం స్పానింగ్ ట్యాంక్స్లోకి ఆ స్పానర్స్ని మనం స్పానింగ్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. సో ఆ షిఫ్ట్ చేసుకున్న స్పానర్ ఫిమేల్స్ అనేవి ఏంటంటే గ్రూప్గా కానీ ఇండివిజువల్ ట్యాంక్స్లో కానీ వేట్లో అయినా సరే అవి స్పానింగ్ అనేది జరుగుతుంది. హెల్దీ నాప్లియే ఆర్ అట్రాక్టెడ్ బై లైట్ కలెక్టెడ్ అండ్ రిన్స్డ్ విత్ సీ వాటర్. సో హెల్దీ నాప్లియే అనేది ఏంటంటే లైట్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, ఫోటోటాక్టిక్ అని మనం చెప్పొచ్చు. సో ఈ నాప్లియే స్టేజ్ని మనం యూజువల్లీ కాల్డ్ ఇట్ యాజ్ నాన్ ఫీడింగ్ స్టేజ్ కూడా అంటాము. సో ఎట్ ది స్టేజ్ ఆఫ్ ఈ నాప్లియే స్టేజ్లో ఏంటంటే ఇది లైట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ నాప్లియాని ఏంటంటే మనం కలెక్ట్ చేసుకొని సీ వాటర్తో రిన్స్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే దే ఆర్ దెన్ డిస్ఇన్ఫెక్టెడ్ విత్ ఏ సోడియం ఆర్ ఫార్మలిన్, rinsed again with seawater, then after counted and transferred to the holding tanks or directly to the larval rearing tanks. సో ఆఫ్టర్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే కలెక్ట్ చేసిన తర్వాత ఈ నాప్లియే స్టేజ్లో ఉన్న లిటోపీనియస్ మొనామ్ని కలెక్ట్ చేస్తాం కదా, ఆ తర్వాత ఏంటంటే మనకి కొన్ని డిస్ఇన్ఫెక్ట్స్ అంటే డిసీజ్ రాకుండా ఉండడానికి ఏంటి అంటే మనం అయోడిన్తో కానీ ఫార్మలిన్తో కానీ డిస్ఇన్ఫెక్ట్ చేస్తాము. ఆఫ్టర్ తర్వాత ఏంటంటే అగైన్ రిన్స్డ్ విత్ సీ వాటర్, మళ్ళీ మనం ఏంటంటే అగైన్ సీ వాటర్తో మనం దాన్ని రిన్స్ చేయాలి. ఆ తర్వాత వాటి ఎన్నైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేసుకొని హోల్డింగ్ ట్యాంక్స్లో కానీ లేకుంటే డైరెక్ట్గా లార్వల్ రేరింగ్ ట్యాంక్స్లోకి వాటిని షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాచరీ మేనేజ్మెంట్. హ్యాచింగ్ occurs about 16 hours after spawning and fertilization. హ్యాచింగ్ అనేది 16 hours తర్వాత జరుగుతుంది. దట్టు ఏంటంటే స్పానింగ్ అండ్ ఫర్టిలైజేషన్ తర్వాత మనకి హ్యాచింగ్ అనేది జరుగుతుంది. అది 16 hours తర్వాత మనకి హ్యాచింగ్ అనేది జరుగుతుంది. నాప్లీ ఆర్ స్టాక్డ్ ఇంటూ ఏ ఫ్లాట్ ఆర్ ప్రిఫరబుల్లీ V or U shaped
tanks with a volume of 4 to 100 meter cube. సో ఈ నాప్లీ అనేది ఏంటంటే మనకి ఫ్లాట్గా కానీ వీ కానీ యూ షేప్డ్ ట్యాంక్స్లో మనం స్టాక్ చేసుకోవచ్చు. సో ఆ ట్యాంక్స్ యొక్క వాల్యూమ్ అనేది ఎంత ఉండాలి అంటే 4 to 100 మీటర్ క్యూబ్ అనేది ఉండాలి. మేడ్ ఫ్రమ్ కాంక్రీట్ ఆర్ ఫైబర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ లైన్ మెటీరియల్స్. సో యూజువల్లీ వీ కానీ యూ షేప్డ్ ట్యాంక్స్ కానీ మోస్ట్లీ సిమెంట్తో కానీ ఫైబర్ గ్లాస్తో కానీ ప్లాస్టిక్ లైన్ మెటీరియల్స్తో కానీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. Larvae are either cultured to the PL10 to PL12 in a single larval rearing tank or harvested at PL4 to 5 and transferred to flat bottom raised tanks and reared to PL10 to 30. సో యూజువల్గా ఈ లార్వల్ రేరింగ్ ట్యాంక్స్లో ఏంటంటే ఒక సింగిల్ లార్వల్ రేరింగ్ ట్యాంక్లో చూసుకుంటే కనుక మనం 10 to 12, సో ఈ పిఎల్ అనేది ఏంటంటే 10 to 12 స్టేజ్కి అటెండ్ అయ్యేంత వరకు వాటిని మనం కల్చర్ చేసుకుంటూ ఉంటాం. లేకుంటే ఏంటంటే యూజువల్గా ఒకవేళ ఈ ప్రాసెస్ని ఒకవేళ ఫాలో అయిపోతే కనుక వేరే ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో యూజువల్గా ఏంటంటే పిఎల్ ఎట్ ది స్టేజ్ ఆఫ్, సో ఈ PL4 కానీ 5 కానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాటిని తీసుకొని బాటమ్ రేస్వేస్ కానీ ట్యాంక్స్లో కానీ వీటిని PL10 to 30 ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు వాటిని రేరింగ్ అనేది చేసుకుంటాం. సో ఒక ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే PL10 to 12 ఈ స్టేజ్ వరకు మనం సింగిల్ లార్వల్ రేరింగ్ ట్యాంక్లో కల్చర్ చేసుకోవడం కానీ, లేకుంటే ఎప్పుడైతే ఇవి PL4 to 5 ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని తీసుకొని ఈ రేస్ వేస్ట్ ట్యాంక్స్లో కానీ బాటమ్ రేస్డ్ వేస్ట్ ట్యాంక్స్లో కానీ మనం PL10 to 30 స్టేజ్ అటెండ్ అయ్యేంత వరకు మనం వాటిని కల్చర్ అనేది చేయొచ్చు. సర్వైవల్ రేట్స్ టు PL10 to 12 షుడ్ యావరేజ్ గ్రేటర్ దెన్ 60%. సో దీని యొక్క PL10 to 12 ఈ స్టేజ్లో ఉన్నవి అనేవి ఏంటంటే 60% దాని యొక్క గ్రేటర్ దెన్ 60% సర్వైవల్ రేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, నర్సరీ మేనేజ్మెంట్. Most farming operations for Lithopenes wanami do not use nurseries but transport PL10 to PL12 at a reduced temperature either in a plastic bags or oxygenated transportation tanks to the pond and introduce them directly. సో మోస్ట్గా ఏంటంటే ఈ లిటోపీనియస్ వనామికి నర్సరీ పౌండ్స్ అనేవి యూజ్ చేయరు. యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే PL10 నుంచి PL12 ఈ స్టేజ్లో ఉన్న లిటోపీనియస్ వనామీని సో ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్లో వాటర్ అనేది ఫిల్ చేసి ఆ వాటర్లో ఉన్న టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేసి ఆక్సిజనేట్ చేసి వాటిని డైరెక్ట్గా పాండ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఆన్ గ్రోయింగ్ టెక్నిక్స్. On-growing techniques can be subdivided into two main categories. The first one వచ్చేసి extensive method. సో extensive methodలో చూసుకుంటే కనుక add postal larvae at minimal tide to mangroves and ponds. సో ఏంటంటే మన ఈ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్న లిటోపీనియస్ వనామీని సో మినిమల్ టైడ్, సో ఎప్పుడైతే ఈ అలలు అనేది కొంచెం తగ్గుతూ ఉంటాయో సో ఆ టైంలో ఏంటంటే మ్యాంగ్రూవ్ ఏరియాస్లో ఉన్న పాండ్ అంటే మ్యాంగ్రూవ్ ఏరియాస్లో ఉన్న వాటర్ ఏరియాలో కానీ లేకుంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న పాండ్స్లో కానీ వీటిని యూజువల్గా కల్చర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, నో వాటర్ పంప్ ఆర్ ఏరియేషన్ ఆర్ ప్రొవైడెడ్. సో ఈ ఎక్స్టెన్సివ్ మెథడే మనకి ట్రెడిషనల్ మెథడ్. సో ఇందులో ఏంటంటే ఎక్స్టర్నల్గా మనకి ఏమి అంటే వాటర్ పంపింగ్ మెథడ్స్ కానీ ఏరియేషన్ అనేది ఏమి మనం ప్రొవైడ్ చేయం. It takes about 4 to 6 months to become sub-adult. సో సబ్-అడల్ట్ స్టేజ్కి ఇది చేంజ్ అవ్వడానికి 4 to 6 months అనేది పడుతుంది ఈ మెథడ్లో, ఎక్స్టెన్సివ్ మెథడ్లో. నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్ మెథడ్. యాడ్ పోస్ట్ లార్వే టు ఏ స్మాల్ ఎర్త్వార్మ్స్. సో ఈ పోస్ట్ లార్వల్ ఫామ్ స్టేజ్లో ఉన్న ఈ లిటోపీనియస్ వనామీని మనం స్మాల్ ఎర్త్వార్మ్స్లోకి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. హెవీలీ ఏరియేటెడ్ రీసర్క్యులేటింగ్ యూజ్ లైనర్స్ టు ఎన్హాన్స్ వాటర్ క్వాలిటీ and feed daily to the లిటోపీనియస్ వనామీ at the post larval stage. సో ఈ టైప్ ఆఫ్లో ఏంటంటే మనం
పోస్ట్ లార్వల్ని ఎర్త్ పాండ్స్లో మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నా ఆ పాండ్స్లోకి షిఫ్ట్ చేసి సో హైలీ మెషినరీ అనేది యూస్ చేస్తారు. లైక్ ఏంటంటే ఏరేటర్స్ని ప్రొవైడ్ చేయడం, వాటర్ రీసర్క్యులేటర్స్ యూస్ చేయడం, సో వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి యూస్ చేయడం, సో ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అనేది ఇవన్నీ ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఈ ఇంటెన్సివ్ మెథడ్లో. యూస్ బ్యాక్టీరియా ఫ్లక్స్ సిస్టమ్ టు మ్యానేజ్ ఫీడ్. సో ఈ బ్యాక్టీరియల్ ఫ్లక్స్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫీడ్ కంటెంట్ని మనం రెడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. సో దిస్ పిక్చర్ షోస్ ది ఎక్స్టెన్సివ్ మెథడ్ ఆఫ్ లిటోపీనియస్ వనామి. Next one, harvesting techniques. Extensive and semi-intensive ponds are harvested by draining the pond at the low tide through a bag net installed in the outlet sluice gates. సో ఈ హార్వెస్టింగ్ టెక్నిక్స్లో చూసుకుంటే మనకి ఎక్స్టెన్సివ్ కానీ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ కానీ ఒకవేళ మనం చేస్తూ ఉంటే కనుక సో ఆ టైప్ ఆఫ్ మెథడ్స్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్లీ మన హార్వెస్టింగ్ అంటే ఎప్పుడైతే ఈ లిటోపీనియస్ వనామి అనేది మార్కెటబుల్ సైజ్కి అటెండ్ అయ్యిందో సో పాండ్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేస్తాము లో టైడ్ సీజన్ అప్పుడు. సో ఏంటంటే ఈ బ్యాగ్ నెట్స్ అనేవి ఉంటాయి కదా, ఈ అవుట్లెట్, సో ఈ పాండ్కి అవుట్లెట్ స్లూయిస్ గేట్ అనేది ఉంటుంది. స్లూయిస్ గేట్ దగ్గర మనం ఈ బ్యాగ్ నెట్స్ అనేవి ఏంటంటే అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ బ్యాగ్ నెట్స్ అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పాండ్లో నుంచి వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేస్తున్నామో సో అక్కడ ఉన్న ఆ పాండ్లో ఉన్న లిటోపీనియస్ వనామి అనేవి ఏంటంటే మార్కెటబుల్ సైజ్కి వచ్చినవి ఏంటంటే ఈ స్లూయిస్ గేట్ దగ్గర మనం అరేంజ్ చేసిన బ్యాగ్ నెట్స్లో మనం దీని హెల్ప్తో ఏంటంటే వాటిని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇఫ్ ద టైడ్ డస్ నాట్ అలో హార్వెస్టింగ్ ద వాటర్ కెన్ బి పంప్డ్ అవుట్. సో ఒకవేళ మనకి ఈ లో టైడ్ సీజన్ అనేది ఒకవేళ లేకుంటే కనుక మనకు అప్పుడు ఆ పాండ్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేయొచ్చు. సో కంప్లీట్గా వాటర్ అనేది మనం డ్రైన్ అవుట్ చేసి వీటిని మనం క్యాప్చర్ చేయొచ్చు. In some larger farms, harvesting machine pumps for shrimp harvesting and water up to the pond bank where they are dewatered. సో ఇన్ లార్జ్ ఫార్మ్స్లో ఏం చేస్తారు అంటే ఫర్ హార్వెస్టింగ్ పర్పస్కి ఏం చేస్తారంటే సో ఈ వాటర్ పంపింగ్ అవుట్ మిషన్స్ ఉంటాయి కదా వాటిని అరేంజ్ చేసుకొని సో పాండ్లో మొత్తం డీవాటరింగ్ అనేది చేస్తారు. సో వాటర్ని మొత్తం రిమూవ్ చేసుకొని హార్వెస్టింగ్ అనేది చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. Intensive ponds may be harvested similarly and small 2 to 6 man sini nets are dragged around the pond to coral shrimp to the side of the pond from where they are removed by the cast or dip net or perforated buckets. సో ఈ ఇంటెన్సివ్ మెథడ్లో చూసుకుంటే కనుక 2 to 6 మ్యాన్సిన్సీ నెట్స్ అనేవి ఏంటంటే పాండ్లో అరేంజ్ చేసుకొని అండ్ పాండ్లో ఎంటర్ చేసి ఫ్రమ్ సైడ్స్ నుంచి ఏంటంటే ఈ 2 to 6 మ్యాన్సిన్సీ నెట్స్ అనేవి అరేంజ్ చేసుకొని వాటితో ఏంటంటే వీటిని క్యాప్చర్ చేసుకొని పెర్ఫోరేటెడ్ బకెట్స్లో వాటిని కొన్ని బకెట్స్ అనేవి అరేంజ్ చేసుకొని వాటిలోకి వీటిని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ సూపర్ ఇంటెన్సివ్ మెథడ్ ద shrimps are simply harvested with large scoop nets when required for processing. సో ఇన్ సూపర్ ఇంటెన్సివ్ మెథడ్లో చూసుకుంటే కనుక ఈ shrimpsని ఎట్లా హార్వెస్ట్ చేస్తారంటే లార్జ్ స్కూప్ నెట్స్ అనేవి ఈ వాటర్లోకి డ్రాగ్ చేసుకొని సో ఈ shrimps అనేవి ఏంటంటే కలెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ లిటోపీనియస్ వనామి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే వైల్డ్ ఆర్ డొమెస్టిక్ సో స్పానర్ మేల్ కానీ ఫిమేల్స్ని బ్రూడర్స్ని మనం తీసుకొని బై ది హెల్ప్ ఆఫ్ ఐస్టాక్ ఎబల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఏంటి అంటే మనం ఎక్కువ స్పానింగ్ కానీ లేకుంటే ఎర్లీ రిపీటెడ్ మెచ్యూరేషన్కి ఈ ఐస్టాక్ ఎబల్యూషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ బ్రూడర్స్ని మెచ్యూర్ ట్యాంక్లో మనం
కల్చర్ చేసుకుంటూ ఉంటాం, రేరింగ్ అనేది చేసుకుంటాం 4 to 5 months వరకు. సో ఆఫ్టర్ 4 to 5 months తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఇది స్పానింగ్ స్టేజ్కి అటెండ్ అయ్యిందో, సో ఈ స్పానింగ్ ట్యాంక్స్లో మనం వీటిని రేరింగ్ అనేది చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద స్పానింగ్ కండిషన్ ఆఫ్ లిటోపినియస్ వనామి. సో ఈ స్పానింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పానింగ్ అనేది జరుగుతుంది. సో ఫెర్టిలైజేషన్ వచ్చేసి ఎక్స్టర్నల్ అనమాట. సో అవుట్ ఆఫ్ ద బాడీ. సో ఫెర్టిలైజేషన్ వచ్చేసరికి ఎగ్స్ అనేవి ఏంటంటే వాటర్లోకి రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ ఏంటంటే ఆ రిలీజ్ అయిన ఎగ్స్ అనేవి ఏంటంటే ఫెర్టిలైజ్ అయ్యి నాప్లియస్ స్టేజ్కి కన్వర్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ ద నాప్లియస్ స్టేజ్ ఆఫ్ లిటోపినియస్ వనామి. సో ఈ స్టేజ్లో మనం ఏంటంటే హ్యాచింగ్ ట్యాంక్స్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో హ్యాచింగ్ అనేది ఏంటంటే 12 to 18 hours అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత ఏంటి అంటే మనం నాప్లియస్ స్టేజ్కి కన్వర్ట్ అయ్యింది. సో ఈ నాప్లియస్ స్టేజ్ని ఎప్పుడు ఇది నాప్లియస్ స్టేజ్లో ఉన్నదని చెప్పొచ్చు అంటే 2 days ఆఫ్ లిటోపినియస్ వనామిని మనం నాప్లియస్ స్టేజ్లో ఉన్నదని చెప్పొచ్చు. 4 to 5 days ఉంటే దాన్ని జోయా, 3 to 4 days ఉన్నదాన్ని మైసిస్, 10 to 15 days ఉన్నదాన్ని పోస్ట్ లార్వే అని మనం చెప్పొచ్చు. సో ఈ హ్యాచింగ్ ట్యాంక్స్ నుంచి ఏంటంటే మనం లార్వల్ రేరింగ్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేస్తాము. సో 26 to 31 days మనం ఈ లార్వల్ రేరింగ్ ట్యాంక్లో మనం వీటిని పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్న వాటిని మనం రేర్ చేస్తూ ఉంటాము. ఆఫ్టర్ 26 to 31 days తర్వాత ఏంటంటే ఈ పోస్ట్ లార్వల్ని మనం 3 types ఆఫ్ గ్రోయింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్టెన్సివ్ మెథడ్, సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ మెథడ్ అనేవి ఉంటాయి కదా. సో ఏదో ఒక టైప్ ఆఫ్ మెథడ్లో మనం వీటిని కల్చర్ చేసుకోవచ్చు. సో ఇంటెన్సివ్ మెథడ్లో చూసుకుంటే కనుక మనం 3 to 5 months అనేది పడుతుంది. అది అడల్ట్ ఫామ్ కింద, సబ్ అడల్ట్ ఫామ్ కింద చేంజ్ అవ్వడానికి. సో ఇంటెన్సివ్ మెథడ్లో చూసుకుంటే కనుక 3 to 5 months అనేది పడుతుంది. సో ఈ సబ్ అడల్ట్ స్టేజ్కి చేంజ్ అయిన తర్వాత దాని యొక్క బాడీ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 15 to 25 grams అనేది ఉంటుంది. సో వెరాజ్ ఇన్ ఎక్స్టెన్సివ్ మెథడ్లో చూసుకుంటే కనుక అది 4 to 6 monthsలో ఏంటంటే సబ్ అడల్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. సో దాని యొక్క బాడీ వెయిట్ వచ్చేసి 11 to 20 grams అనేది ఉంటుంది. సో ఈ టైప్లో ఈ సబ్ అడల్ట్ స్టేజ్లో మనం ఏంటి అంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ లిటోపినియస్ వనామి కల్చర్. నెక్స్ట్ వన్. So some of the environmental requirements are needed in culture. లిటోపినియస్ వనామి కల్చర్లో ఏంటి అంటే కొన్ని ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్ కూడా మనం తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సెలినిటీ, టాలరేట్ వైట్ ఫ్లక్చువేషన్స్. సో ఇదేంటంటే సెలినిటీలో ఏంటంటే కొన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చినా సరే, వైట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా సరే ఇది టాలరేట్ అవుతుంది. యూజువల్గా సెలినిటీ వచ్చేసి మనకి ఎంత ఉండాలి అంటే 5 to 40 ppt అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. హయ్యర్ సెలినిటీ మే రిటార్డ్ గ్రోత్. సో ఒకవేళ హయ్యర్ దీనికన్నా ఎక్కువ 40 కన్నా అబోవ్ ఉంటే కనుక దాని యొక్క గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దాని గ్రోత్ అనేది ఉండదు హయ్యర్ సెలినిటీ దగ్గర. నెక్స్ట్ వన్, టెంపరేచర్. రేట్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ రియాక్షన్స్ ఈజ్ సెడ్ టు బి డబల్ for every 10 degrees centigrade increase in temperature. So for every increase in 10 degrees centigrades, for every 10 degrees కి టెంపరేచర్లో చూసుకుంటే కనుక ప్రతి 10 degrees centigradeకి ఏంటి అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక దాని యొక్క మెటబాలిక్ రేట్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కావాలి. సో టెంపరేచర్ అనేది ఎప్పుడు ఏంటంటే ఆప్టిమల్ లెవెల్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, pH. బిలో 5 రిటార్డ్స్ గ్రోత్. సో బిలో 5 కానీ ఉంటే కనుక pH అనేది ఏంటంటే బిలో 5 ఉంటే కనుక దాని గ్రోత్ అనేది ఉండదు. సో ఒకవేళ pHలో కనుక మనకి ఫ్లక్చువేషన్స్ ఏమన్నా ఉంటే కనుక సో మన pH ఇంక్రీజ్ చేయాలి అన్నా సరే మనం ఏం చేయాలి అంటే న్యూట్రలైజ్ చేయడానికి మనం యూజువల్గా ఏంటంటే పాండ్లో లైమ్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటారు. సో ఈ లైమ్ పౌడర్ అనేది స్ప్రే చేయడం వల్ల మనం pH అనే దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆల్కలినిటీ.
pH లెవెల్స్ మస్ట్ బి బిలో 9.5. సో pH లెవెల్స్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు 9.5 కన్నా తక్కువ ఉండాలి. సో అబోవ్ pH మే ఆల్సో రిటార్డ్స్ ది ష్రింప్ గ్రోత్. సో pH లెవెల్ కూడా ఎక్కువ ఉంటే కనుక మనకి ష్రింప్ యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. అమోనియా, నెక్స్ట్ వన్ అమోనియా. 0.45 grams per liter కెన్ రెడ్యూస్ గ్రోత్ బై 50%. సో ఒక లీటర్లో మనకి అమోనియా కంటెంట్ వచ్చేసి 0.45 మిల్లీగ్రామ్ ఉంటే కనుక దాని యొక్క గ్రోత్ అనేది 50%కి తగ్గిపోతుంది. సో ఎప్పుడు ఏంటంటే అమోనియా 0 ఉండేలాగా చూసుకోవాలి వాటర్లో. సో ఇట్ ఈస్ హైలీ టాక్సిక్. నెక్స్ట్ వన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అబోవ్ 5 ppm. సో ఎప్పుడు ఏంటి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ వచ్చేసి మనకి ఎప్పుడు 5 ppm కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్స్చేంజ్ వాటర్, ఇంప్రూవ్ ఏరియేషన్, అవాయిడ్ ట్రీస్, లార్జర్ పాండ్స్, అలౌ మోర్ O2 డిఫ్యూషన్. సో ఏంటంటే యూజువల్గా ఏంటంటే ఏరేటర్స్ని అరేంజ్ చేసుకోవడం వాటర్ పాండ్స్లో. అది కాకుండా ఏంటి అంటే ఈ ట్రీస్ అనేవి ఏంటంటే పాండ్ చుట్టూతో వేసిన ట్రీస్ని వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో అలా అవాయిడ్ చేయడం వల్ల ఏంటి అంటే లైట్ అనేది ఏంటంటే పాండ్లోకి పెనిట్రేట్ అయ్యి సో అందులో ఉన్న ఫైటోప్లాంక్టాన్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ఫోటోసింథసిస్ పర్పస్. సో ఫోటోసింథసిస్ జరిగితే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ Lithopenia swanami. So this is the environmental requirements in culture. So this is all about biology of Lithopenia swanami. Thank you.